మనము ఆక్రమించుకున్న అక్సై చిన్ను తిరిగి భారత్కు ఇచ్చేద్దాము. ఇలా జరుగుతుందా? మీకు నాకు డౌట్ రావచ్చు. నేను మాట్లాడుతున్న ఈ విషయాలు చైనా మీడియాలో వస్తున్నాయండి, మనము కాదు. ఇక్కడెక్కడ మీకు ఇలాంటి వార్తలు కనిపించవు. చైనాలో మాత్రము వాళ్ళు ఇట్లాంటి న్యూస్ను పబ్లిష్ చేస్తున్నారు. సో వాటిని మిత్రులు నాకు షేర్ చేస్తున్నారు. ఇప్పుడు చైనా వాడు మనకెందుకండి అక్సై చిన్ తిరిగి ఇస్తాడు? వాడి చరిత్రలో ఇలాంటిది లేదు. వాడు ఒక్కసారి ఆక్రమించుకున్నాడు అంటే తిరిగి వెళ్ళడు. కానీ లడాక్ వద్ద ఇది జరిగింది. మరి ఇలాంటి వార్తలు అక్సై చిన్ని భారత్కు తిరిగి ఇచ్చేద్దాము అని ఒక సీనియర్ డిప్లొమాట్, అంటే చైనా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ఒక ఉన్నత అధికారి, ఆయన చెప్తున్నాడు భారత్తో ఈ బార్డర్ డిస్ప్యూట్ అనేది ఆగాలి అంటే మనము అక్సై చిన్ తిరిగి ఇచ్చేయాలి ఆయన చెప్తున్నాడు. ఇది మీకు ఎక్కడ గ్లోబల్ టైమ్స్ అనండి, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్, ఇవన్నీ ఏంటి స్టేట్ అంటే చైనా ప్రభుత్వము రన్ చేసే పత్రికలు. ఇప్పుడు అక్కడ ట్రెండ్ మీరు గమనించారు అనుకోండి, ఒక వీడియోను వాళ్ళు పబ్లిష్ చేస్తారు, తరువాత వాళ్ళ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం సెన్సార్ చెయ్యాలి అని వెతుకుతారు. ఒక విడి కంట్రోల్ రూమే ఉంటుందండి. ఎవరెవరు జీ జింగ్పింగ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, చైనా పాలసీస్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళని టార్గెట్ చేస్తారు. సో ముందు ఒక వీడియోనో ఒక వార్తాపత్రికలో ఇలాంటి న్యూస్ వస్తుంది, చైనా వాళ్ళు సెన్సార్ చేసేటప్పటికి దాన్ని రిమూవ్ చేసేస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది, వైరల్గా సర్క్యులేట్ అవ్వడం ఇప్పుడు మన దాకా వచ్చేసింది కదా. ఒక సీనియర్ డిప్లొమాట్ అక్సై చిన్ని భారత్కు అప్పచెప్పేద్దాము అని అన్నారు. ఈ వార్తలు మనకు వచ్చేస్తాయి. తరువాత అక్కడ చైనా మీడియా దానిని ఆపేస్తుంది. ఇప్పుడు ఏంటండి ఈ విషయం ఏమిటి? ఇప్పుడు సాక్స్గమ్ వ్యాలీ అన్నాం, 1000 కిలోమీటర్లు భారత్ వెనుక్కు తీసేసుకుంది. ఇది జరుగుతుందా? అంటే మీరు ఒక మిలిటరీ యాక్షన్ తీసుకోవాలండి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మీద యుద్ధము ప్రకటించాలి. సో అప్పుడు దాకా మీరు అక్కడికి వెళ్ళి పీఓకే అనబడే ఈ ప్రాంతంలో మాది భూమి తిరిగి మేము తీసుకుంటున్నామని అఫీషియల్గా చెప్పాలి. మనము చెప్పడం లేదు. ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో ఇండియన్ ఆర్మీ సాక్స్గమ్ వ్యాలీలో ఉన్నారండి, అటువైపు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. మరి మనం 1000 కిలోమీటర్లు వెనక్కి తీసుకున్నామని ఎలా వాడు రాస్తున్నాడు? వాడికి కోపం. అంటే భారత్ లాంటి ఒక చిన్న దేశముతో మనం కాంప్రమైజ్ అయిపోతున్నామేంటి? వాళ్ళు చెప్తుందల్లా మనం ఎందుకు వినాలి? మనము ఒక అగ్రరాజ్యము కదా. ఇది వాళ్ళ ప్రజలకు వాళ్ళ మీడియాకు అనిపిస్తుంది, కానీ వాస్తవాలు అలా లేవు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, 2015 నుంచి వార్తలు మనం వింటున్నాం, మీరు మాకు తావాంగ్ ఇచ్చేయండి. తావాంగ్ అంటే ఎక్కడండి? అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఉండే తావాంగ్. ఒక అద్భుత భూతల స్వర్గము అంటారు, అంత అద్భుతమైన ప్రాంతం. దానిని మాకు తిరిగి ఇచ్చేయండి, మేము మీకు అక్సై చిన్ ఇచ్చేస్తాము. ఇది చైనా వాడి ప్రపోజల్ ఉంది. ఇది వాస్తవం. మీరు గూగుల్ సెర్చ్లో కొడితే మీకు వందల ఆర్టికల్స్ వస్తాయి. సో ఎక్కడో నిజాలు ఉన్నాయి కదా, మనం ఉత్తునే మాట్లాడడం లేదు. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది, అక్సై చిన్ అన్నప్పుడు 1962లో ఒక యుద్ధములో వాడు ఆక్యుపై చేసుకున్నాడు. 1959 నుంచే రోడ్లు వేస్తున్నాడు. ఇప్పుడు నెహ్రూ గారి ప్లాన్ ఏమిటి? పీఓకే అంటే ఈ కాశ్మీర్ భాగానంతా పాకిస్తాన్ వాడికి అప్పచెప్పాలి. అందులో ఒక భాగం ఈ అక్సై చిన్, ఇంకా పక్కన ఉండేవి అంతా కూడా అంటే పాకిస్తాన్ చైనా భారత్ యొక్క సరిహద్దులను ఆక్రమించాలి. ఇలా మెల్లమెల్లగా భారత్ను తీసుకువెళ్ళి పాకిస్తాన్కి అప్పచెప్పాలి. ఇదే వీళ్ళ ప్లాన్. అంటే ఒక ఫ్రీ లంచ్, ఎవడైనా రావచ్చు, మీ సరిహద్దులను వాళ్ళు పంచుకోవచ్చు. అలాంటి ప్లానింగ్లో వీళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏమైపోయింది, అంతా మారిపోయింది కదా. సో ఇప్పుడు మోదీ లాంటి వ్యక్తికి ఇదే ప్రపోజల్ 1962 అంటే 63 ఏళ్ళు అయిపోయాయండి. 38,000 కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్స్ ఉండే అక్సై చిన్ని నేను మీకు తిరిగి ఇస్తాను, నువ్వు తావాంగ్ తిరిగి ఇవ్వు అని అంటే మోదీ ఏం చేస్తారు? ఒరే తావాంగ్ మాదే, అక్సై చిన్ మాదే, రేపు నీతో యుద్ధము చేసి, ఇప్పుడు అమిత్ షా పార్లమెంట్లో ఏంటంటే అంటాడు, మా ప్రాణాలు ఇస్తాము, మా భూభాగాల కోసం మా ప్రాణాలను అర్పిస్తాం. అక్కడ ఏంటి, భారత్ను మీకు అప్పచెప్తాము. ఇప్పుడు మోదీ ఇలాంటి నాయకుడిని మీరు కదపలేరు. మరి చైనా వాడికి ఏంటి ప్రాబ్లం అంటే 40% అక్కడ యువకులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారండి. 40% మీకు జాబ్లెస్నెస్ చైనాలో ఉంది.
వాడిది ఒక సింకింగ్ షిప్. అంటే యూరోప్ యూనియన్ చైనా వాళ్ళ డంపింగ్ స్ట్రాటజీని ఆపారు. అమెరికా వాడు ఇవాళ చైనాతో ఎలా యుద్ధము చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆసియా ఖండములో చైనా అంటేనే ఒక దుష్ట శక్తి అనే ఆలోచన. సో వాడికి ఉండే ఒకే ఒక ఆప్షన్ భారత్. మనతో వాడు కరెక్ట్గా వ్యాపారము చేసుకుంటేనే. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళండి ప్రపంచంలో, ఆఫ్రికా దేశాలు ఎక్కడైనా తిరగండి, మీకు చైనా ప్రోడక్ట్సే కదా కనిపిస్తాయి. మెల్లమెల్లగా చూడండి అక్కడ మనము రీప్లేస్ చేస్తున్నాం. సో ఇంకొక 10 ఏళ్ళు అన్నారు అనుకోండి, మీకు భారత్ యొక్క టోటల్ డామినేషన్ మీకు కనిపిస్తుంది. ఇది జరగకూడదు అంటే మనతో కాంప్రమైజ్ అయిపోవాలి. అందుకనే అంటాను, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కాదు, చైనా ఇండియా ఎకనామిక్ కారిడార్ రావాలి. పాకిస్తాన్ని తన్ని తగలేసి ఈ ప్రాంతాలనంతా భారత్కు అప్పచెప్పి పద మనము వ్యాపారము చేసుకుందాము అంటే మీకు వాఖాన్ కారిడార్ దాటి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యూరోప్ దాకా మనం కలిసి మెలిసి వ్యాపారాలు చేసుకుందాము. చైనా వాడిని నమ్మకూడదు కదా, మన బద్ధ శత్రువు కదా, వాడితో ఎందుకండి వ్యాపారము అంటే వాడికన్నా మీరు పవర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు 114 రఫేల్ విమానాలు ఎందుకండి, ఇంకా 5 S-400s మనం ఎందుకు కొంటామండి అంటే చైనా వాడిని ఆపడానికి. ఇప్పుడు మీరు డెప్సాంగ్ వ్యాలీ, ఈ అక్సై చిన్ పక్కన ఉండే ఒక వ్యాలీ అద్భుతం, అక్కడ మనం S-400 ఎందుకండి డిప్లాయ్ చేస్తాం? 400 కిలోమీటర్స్ దాకా కూడా టోటల్ ప్రొటెక్షన్. మన సుఖాయ్ విమానాలు అంటే అక్కడ ఎయిర్ బేస్ పెట్టా, మీకు 16,000 17,000 అడుగులండి. మీకు ఇప్పుడు ఈ జనవరి నెల మీరు అక్కడ -20 degrees చలి ఉంటుంది. అయినా కూడా మన ఎయిర్ బేసెస్ ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, చుట్టుపక్కల S-400ని మనం డిప్లాయ్ చేసాం. మనకు తెలియక కాదు, నెహ్రూ వేరు మోదీ వేరండి. సో ఇలాంటప్పుడు మీరు చూసారనుకోండి, వాడికి వేరే ఆల్టర్నేటివే లేదు. సరే ఇప్పుడు అనిపిస్తుంది అక్సై చిన్ ఎంత అండి, 38,000 స్క్వేర్ కిలోమీటర్స్. తావాంగ్ ఎంతండి, 448 కిలోమీటర్స్ అనిపిస్తుంది కదా. ఏవండి అక్కడ 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ ప్రాంతము దొరుకుతుంది. ఇది ఆఫ్టర్ ఆల్ బిలో 500 కిలోమీటర్స్ కదా, ఇచ్చేవచ్చు కదా, ఇచ్చేసి దాన్ని తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది. రెండిట్లోనూ అడ్వాంటేజ్. నాలాంటి వాడిని అడిగితే ఓకేరా, నువ్వు అన్న ప్రపోజల్ ఒప్పుకుంటాను, తావాంగ్ నువ్వు తీసేసుకో, నాకు అక్సై చిన్ ఇచ్చేను అఫీషియల్గా మనము సంతకాలు పెట్టి ఇమీడియట్గా పాకిస్తాన్ మీద యుద్ధము ప్రకటించి టోటల్గా అక్కడ ఉండే POKని మనము స్వాధీనం చేసుకోవాలి. అక్సై చిన్ కూడా POKలోనే కదండి వస్తుంది. మీకు అలాంటప్పుడు అక్కడ కారాకోరం రేంజ్ అనండి, అలాగే గిల్గిట్ బల్టిస్తాన్ అనండి, సాక్స్గమ్ వ్యాలీ మొత్తము మీరు తీసేసుకోండి. ఇవన్నీ అయిపోవడానికి ఒక 4-5 ఏళ్ళు పడుతుంది. అయిన తర్వాత మళ్ళీ చైనా వాడి మీద యుద్ధము ప్రకటించండి, మీ తావాంగ్ కూడా వెనక్కి తీసుకోండి. ఎందుకంటే వాడి యొక్క సలామీ స్లైసింగ్, వాడి యొక్క జిత్తులమారితనానికి మనము జవాబు చెప్పాలంటే ఇలాగే చెప్పాలి. దుష్టులతో మీరు సరైన నెగోసియేషన్స్ చెయ్యలేరండి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రముతోనే కొయ్యాలి, లేకపోతే వాడు మిమ్మల్ని ఫూల్ చేస్తాడు. ఆల్రెడీ చేశాడు, చేయడం కాదు మన వాళ్ళే. ఇక్కడ దేశ భక్తుల కన్నా దేశ ద్రోహులే ఎక్కువ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ప్రూవ్ చేశారు, ఆల్రెడీ ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు. సో ఇప్పుడు మనకి ఏమిటి అంటే వాడు 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు. కానీ మనకి ఇక్కడ ఏమైంది, తావాంగ్ అన్నప్పుడు భూటాన్ యొక్క మీకు ఎంట్రీ పాయింట్ అండి, భూటాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. అలాగే మీరు అక్సై చిన్ అన్నారనుకోండి, టిబెట్కి వెళ్ళే దారి, దీనిని ఆపేసాము అనుకోండి, చైనా వాడు ఏం చెయ్యలేడు, పాకిస్తాన్ వాడు ఏం చేయలేడు, సియాచెన్ గ్లేషియర్ కూడా అక్కడే ఉంటుంది. చూడండి మీకు టోటల్ అడ్వాంటేజ్ భారత్కి ఉంది. ఏదో ఒక సందర్భంలో వాడు కాళ్ల బేరానికి వస్తాడు, ఆల్రెడీ వచ్చాడు. సో వచ్చినప్పుడు ఇప్పుడు మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, సో ఇదే మోస్ట్ క్రిటికల్ అండి. అక్సై చిన్ని తీసుకొని తావాంగ్ ఇచ్చి తరువాత యుద్ధము చేసి తావాంగ్ని కూడా మనం పొందగలమా? ఇలాంటి ఆలోచనలు మన యుద్ధ నిపుణులకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.